హలో అండి. రీసెంట్‌గా జస్ట్ ఏప్రిల్ 28న గూగుల్ అనేది వాళ్ళ పూర్తి పైథాన్ టీమ్‌ని ఫైర్ చేసిందనమాట. మాక్సిమం పీపుల్ ఏమనుకుంటున్నారంటే అసలు పైథాన్ ఇంకా గూగుల్ లోపల యూజ్ చేయరు అని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను కొంచెం క్లారిటీ కోసం ఈ వీడియోని చేస్తున్నా అండి. అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? ఈ వీడియో లోపల మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ముందుగా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పైథాన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇంప్రూవ్‌మెంట్స్‌ని అండ్ డెవలప్‌మెంట్‌ని చేసుకోవచ్చనమాట. అంటే పైథాన్ లోపల మనం లైబ్రరీస్, మాడ్యూల్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదండీ! ఆ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్‌ని ఎవరైనా బిల్డ్ చేయొచ్చు. జస్ట్ పైథాన్ టీమే కాదు. గిడో వాన్ రసమ్ ఉన్నాడు కదా! అతను క్రియేట్ చేసి దాన్ని ఓపెన్ సోర్స్‌గా బిల్డ్ చేశాడు. తర్వాత ఎవరికి కావాల్సిన ప్రాజెక్ట్స్‌ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మాడ్యూల్స్, లైబ్రరీస్ వాటినన్నిటిని వీళ్ళే మన నార్మల్ డెవలపర్సే బిల్డ్ చేసుకుంటున్నారనమాట. సో, అలాగా పైథాన్‌ని జస్ట్ ఇంతకుముందు 2.7 అలా ఉండేది. సో, గూగుల్ లోపల కూడా ఒక టీమ్ ఉండేదండి. అంటే ఈ పైథాన్ ఓపెన్ సోర్స్ కదా! ఈ ఓపెన్ సోర్స్ పైథాన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేదనమాట. అంటే అవసరమైన మాడ్యూల్స్‌ని డెవలప్ చేయడం, పైథాన్ 3 నుంచి పైథాన్ 8కి రావడానికి ఎట్లాంటి డెవలప్‌మెంట్స్ ఉంటే వాటిని చేంజ్ చేయడం. అండ్ పైథాన్ 10 ఉంటుంది కదా! పైథాన్ 10కి, పైథాన్ 11కి, 3.11, 3.10 ఇలా ఉంటాయి కదండీ! ఇట్లాగ అప్డేషన్స్ జరుగుతూ వచ్చింది కదా! పైథాన్ లాంగ్వేజ్. ఈ గూగుల్ లోపల పైథాన్ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో ఫైర్ చేయబడ్డారు అని చెప్తున్నారో, వాళ్ళు ఈ ఓపెన్ సోర్స్ అయిన పైథాన్ ప్రాజెక్ట్ మీద పనిచేశారు. గూగుల్ లోపల పైథాన్ డెవలపర్స్ కాదు వీళ్ళు. సో, పైథాన్ డెవలపర్స్‌కి లోపల పనిచేసిన వాళ్ళకి తేడా ఏంటంటే, సో, వాళ్ళేం చేశారంటే, మనం అందరం వాడే పైథాన్ ఉంది కదా! దాంట్లో వర్క్ చేసిన వాళ్ళనమాట. గూగుల్ లోపల పైథాన్ యూజ్ చేయడానికి వాళ్ళు బిల్డ్ చేసే యూట్యూబ్ గాని, ఇవన్నీ పైథాన్‌లోనే బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళకి పైథాన్ డెవలపర్స్ కావాలి. సో, కానీ వాళ్ళు ఫైర్ చేసింది ఎవరినంటే, ఈ పైథాన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటారు చూడండి. ఓపెన్ సోర్స్ అయిన పైథాన్ ప్రాజెక్ట్ మీద వాళ్ళని ఫైర్ చేశారనమాట. కానీ పైథాన్ డెవలపర్స్‌ని ఇంకా డిమాండ్ ఉంటుంది. సో, వాళ్ళకేం డిమాండ్ పోదు. సో, ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నది ఏంటంటే, వాళ్ళు పైథాన్ డెవలపర్స్ అందరిని ఫైర్ చేశారని. పైథాన్ డెవలపర్స్ అందరిని ఫైర్ చేయలేదు. పైథాన్ ఓపెన్ సోర్స్ అయిన పైథాన్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఫైర్ చేశారనమాట. సో, గూగుల్ లోపల పైథాన్‌కి ఏం డిమాండ్ తగ్గిపోలేదు. మాక్సిమం పీపుల్ కొంచెం డౌట్ పడుతున్నారు. అసలు పైథాన్ నేర్చుకోవాలా? అవసరం లేదని. సో, మీరు పైథాన్ యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు ఆ పైథాన్ టీమ్‌కి ఆల్టర్‌నేట్‌గా జర్మనీలో కొంచెం తక్కువ కాస్ట్ కట్టింగ్స్ కోసం వీళ్ళు తీసేశారనమాట. యూఎస్ఏలో వాళ్ళని తీసేశారు. యూఎస్ఏ వాళ్ళని ఎందుకు తీశారంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలనమాట. అదేవిధంగా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేదానికంటే జస్ట్ వేరే కంట్రీలో కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళని హైర్ చేసుకున్నారు. దానికోసం జర్మనీలో ఒక న్యూ టీమ్‌ని లాంచ్ చేయబోతున్నారు. ఈ పైథాన్ ప్రాజెక్ట్‌ని మెయింటైన్ చేయడం కోసం. సో, పైథాన్ టీమ్‌ని ఫైర్ చేయడానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే జస్ట్ కాస్ట్ కట్టింగ్స్ మాత్రమే. పూర్తిగా పైథాన్‌ని డెమాలిష్ చేయలేదనమాట. సో, ఇది జస్ట్ నేను క్లారిటీ కోసం ఎక్కువ మంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకొక క్లారిటీ వస్తుందని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో, తప్పకుండా మీరు పైథాన్ నేర్చుకోవడానికి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, మన ఛానల్ లోపల డేటా స్ట్రక్చర్స్ విత్ పైథాన్ కోర్స్ కూడా వస్తుంది. తప్పకుండా నేర్చుకోండి. కొద్ది రోజుల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్స్‌ని కూడా లాంచ్ చేయబోతున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.